సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో కేరళ వెల్నెస్ థెరపీ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు పలువురు ప్రముఖులు పాల్గొని కేంద్ర ప్రారంభానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కేరళ వెల్నెస్ థెరపీ ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం, ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అలాగే శరీరంలోని వాత, పిత్త, కఫదోషాలను సమతుల్యం చేయడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన విషాలను బయటకు పంపించడంలో ఈ థెరపీ సహాయపడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల మంచి నిద్ర కలగడం, రోగనిరోధక శక్తి పెరగడం, శరీర నొప్పుల నుంచి ఉపశమనం లభించడం జరుగుతుందని తెలిపారు. ఇక జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు పాదాలకు కొత్త ఉత్తేజం కలిగి శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయని వివరించారు. ఆరోగ్యాన్ని సహజ పద్ధతిలో కాపాడుకోవాలనుకునే వారికి ఈ థెరపీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కాంటంప్లేట్ గా పెరిగేటువంటి ఆకర్షణ లాగా ఉంటుంది. ఇది అమెరికాలకు మసాలా లాగా అనమాట. చేసుకుంటే దీనికి వచ్చే లాభాలు ఏంటంటే రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది, ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది, మన శరీరంలో దోషాలను పిత్త, కఫ, వాతం అనేది కూడా సమతుల్యం చేస్తుంది. నేను బ్యాలెన్స్ చేస్తాను అనమాట. మంచి నిద్ర పట్టినా చేస్తుంది. నొప్పుల నుంచి జాయింట్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు లేదా మెడ నొప్పులు ఇవన్నీ కూడా అవుతాయి. కంటి చూపు చాలా స్పష్టంగా కనబడడం జరుగుతుంది. మన ఒంట్లో ఉన్న హీట్ మొత్తం పోవడం జరుగుతుంది. హై బీపీ, లో బీపీని కూడా బ్యాలెన్స్ చేయడం ఉంటుంది. షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేసేది ఉంటుంది. టోటల్ గా మన బాడీలో ఉన్న సిస్టాన్ని మొత్తం ఒక బ్యాలెన్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చిన్న నొప్పికి కానీ, చిన్న ఎలాంటి చిన్న జలుపైన, చిన్న నొప్పి అయినా దానికి పరిష్కారం ఏంటంటే టాబ్లెట్స్ లో పోతున్నట్టు. మాక్సిమం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉంది మనకు. ఈ కాన్సర్ సంబంధించిన లోపలతో ట్రీట్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ ఏంటంటే మనకి వాడుకోలేదు. నార్త్ ఇండియా కానీ లేకుంటే ఈస్ట్ ఇండియాలో కానీ మనం చాలా మంది చర్మలో ఇది బాగా యూజ్ చేస్తున్నారు. ఆయుర్వేదిక్ లేకుండా కాన్సన్ట్రేట్ తో, లోహాలతో చాలా రకాలటువంటి వైద్యాలు చేయించుకుంటున్నారు. మనం ఏంటంటే మొత్తం మనం ఇక్కడ కల్చర్ లో ప్రతి దానికి మనం మందుల మీద డిపెండ్ అయ్యి మందులతో మన శరీరాన్ని ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నాము. కాబట్టి దీన్ని ఒకసారి ప్రయత్నం చేయండి. ఇది మనకి ఏంటంటే 30 to 40 days లో మనకి మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇది మన టోటల్ బాడీ మెటబాలిజం మొత్తం మారిపోతుంది.